చందమామ కథ నల్లి పుట్టుక. అనగనగా ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు. పాపం అతను చాలా పేదవాడు. అందుకని యాయవారాలు ఎత్తుకొని ఇల్లు గడుపుకునేవాడు. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన అన్నట్లుగా అతనికి 3 కూతుళ్ళు పుట్టారు. పెద్దదాని పేరు పేరమ్మ, రెండో దాని పేరు అంకమ్మ, మూడో దాని పేరు ముత్యాలమ్మ. ఈ 3 ఆ ముసలి బ్రాహ్మణుడు కష్టపడి పెంచి పెద్దవాళ్ళని చేశాడు. 3 చాలా అందంగా ఉండేవాళ్ళు. అందువల్ల వాళ్ళు 3కి మంచి సంబంధాలు వచ్చాయి. ముసలి బ్రాహ్మణుడు పెద్ద అమ్మాయిని ఒక కరణానికి, రెండో అమ్మాయిని ఒక అగ్రహారకుడికి, మూడో అమ్మాయిని ఒక జమీందారుకి ఇచ్చి పెళ్లి చేశాడు. బంగారం లాంటి కాపురాలు ఏర్పడ్డ ఆ 3 పిల్లలకి సంతృప్తి లేకపోయింది. ఒకసారి శ్రావణ శుక్రవారం వచ్చింది. పేరమ్మ ఇంట్లో అన్ని పనులు అయిపోయాయి. పేరమ్మ అత్త ముసల్దే అయినా ఆనాడు చీకటితో లేచి అన్ని పనులు చేసింది. కోడలికి తానే తలంటి పోసి వెంట్రుకలు ఆర్చి చిక్కుదీసి తలదువ్వి జడవేసింది. వంట కూడా చేసి కొడుక్కి కోడలికి వడ్డించింది. ఇంకా ఎన్ని పనులున్నాయో అన్నీ అత్తే చేసింది. ఆ పనులతో పొద్దుగుక్కిపోయింది. అత్త పేరమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మాయి అమ్మాయి కాస్త దేవుడి దర్శనం చేసుకొని వస్తాను, తిల్లిక పెట్టమ్మా అని చెప్పిపోయింది. ఆ మాటతో పేరమ్మకు ఒళ్ళు బగ్గున మండింది. అన్నింటికి నేనే చేయాలి, పోయేది తిల్లిక పెట్టి పోకూడదు. ఈ వెట్టి చాకరీ ఎవరు చేస్తారు? మా అమ్మాయితో ఇలా చేసేదా? ఈ కాపురం బుగ్గిగాను అని పెట్టుకున మెటికలు విరిచి పోసి పుట్టింటికి బయలుదేరింది. దారిలోనే పెద్ద చెల్లెలు అంకమ్మ గారి ఊరు కూడా. పోతూ పేరమ్మ చెల్లెలింటికి వెళ్ళింది. చెల్లెలు అంకమ్మకు తన కష్టాలన్నీ చెప్పుకొని ఏడ్చింది. అంకమ్మ పేరమ్మను ఓదారుస్తూ, అక్క అక్క అలా అంటున్నావు, నా చెర ఎవరికి చెప్పుకోను? నీకు అత్తతో కష్టాలైతే నాకు కట్టుకున్న మొగుడే ఎముడయ్యాడు. నిన్నగాక మొన్ననే ఓ బంగారపు గొలుసు తెచ్చి మెళ్ళో వేశాడు. అది ఎంత బరువుందనుకున్నావు అక్కయ్య? ఏదో సంతోషిస్తాడని అంత బరువు వేసుకొని మోసాను. ఎంత కసాయిగుండె అనుకున్నావు? అలా ఊరుకున్నాడే కానీ అలసిపోయిందే అని కాస్త విసిరికర్ర పట్టుకొని విసిరిన పాపానే పోలేదక్క. రామ ఏ జన్మ నక్షత్రంలో పుట్టాడో, జాలి అనేది ఏ కోసానా లేదు కదా. ఇలాంటి మొగుడితో కాపురం చేసేది ఎలాగే? ఇక లాభం లేదు, అమ్మ దగ్గరికి వెళ్దామా అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే వచ్చావు అన్నది. ఇక గడియ కూడా ఉండకూడదు అనుకొని 2 అక్క చెల్లెళ్ళు బయలుదేరారు. దారిలోనే ముత్యాలమ్మ ఊరు కూడా ఉంది. పేరమ్మ అక్కమ్మ ఇద్దరు చెల్లెలింటికి వెళ్ళారు. తీర లోపలికి వెళ్ళి చూస్తే తలకు గొడ్డగట్టుకొని ముత్యాలమ్మ ఏడుస్తూ ఉంది. అక్కా చెల్లెలిద్దరూ చెల్లితో కలిసి ఏడ్చి చివరికి కారణం అడిగారు. వెక్కి ఏడుస్తూనే ముత్యాలమ్మ, ఏమి కాపురమో, దిక్కుమాలిన కాపురం. నిన్న రాత్రి వెన్నెల్లో ఆయన నేను తోటలోకి వెళ్ళాము. నేను ఆయన తొడల మీద తలపెట్టుకొని పడుకున్నాను. గాలికి పారిజాతం పూలు 4 రాళ్ళు రువ్వినట్టుగా వచ్చి నా మీద పడ్డాయి. ఆయన చూసి చూడనట్టుగా ఊరుకున్నాడే గాని అన్ని పూలు ముఖాన పడ్డాయే, దెబ్బ తగిలిందా అని కూడా అడిగిన పాపాన పోలేదు. ఇలాంటి మొగుడితో కాపురం చేసే కన్నా గంగలో దూకితే మంచిది. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. అమ్మగారింటికి వెళ్దామా అనుకుంటున్నాను, ఇంతలో మీరే వచ్చారు అన్నది. ఇంకా ఉండకూడదంటే ఉండకూడదు అనుకుని 3 అక్కా చెల్లెలు బయలుదేరి పుట్టింటికి వెళ్ళి అమ్మకు తమ కష్టాలు చెప్పుకొని బావురుమని ఏడ్చారు. అప్పుడు వాళ్ళమ్మ ఇలా అన్నది, నా అల్లుళ్ళే కాస్తో కోస్తో నయం. మీ నాన్న వంటి వాడు భూలోకంలో ఇంకా పుట్టబోడు పెరగబోడు. మొన్నగాక మొన్న యాయవారానికి వెళ్ళి గిద్దడంటే గిద్దడు బియ్యం తెచ్చాడు. అందులో ఇన్ని పప్పు పోసి రొట్టెలు కాలుద్దామని పొయ్యి దగ్గర కూర్చున్నా. ఆయన ఆస్థానానికి వెళ్ళాడు. నేను 3 రొట్టెలు కాల్చాను. ఉప్పు చాలిందా లేదా అని చూడేటప్పటికీ ఒకటి అయిపోయింది. కాలిందో లేదో అని చూసేటప్పటికీ రెండోది అయిపోయింది. ఆయన వచ్చిందాకా చేతులు ముందేసుకుని ఎలా కూర్చునేది? ఆయన వచ్చేటప్పటికి 3వది కూడా అయిపోయింది. మీ నాయన మటుకు మీ నాయన గుట్లబ్బగించి చూశాడే గాని, అయ్యో అన్ని రొట్టెలు తిన్నావు కామాలు, కడుపు నొప్పి వచ్చిందా, మందు తెచ్చేదా అన్న పాపాన కూడా పోలేదు అని తల్లి చెప్పింది. తల్లి కూతుర్లు 4 పెద్దగా శోకాలు పెట్టారు. ఈ ఏడుపులు విని
శివయ్యకు ఎక్కడా లేని కోపం వచ్చింది. ఇన్ని భోగాలిస్తే ఇంకా ఏడుపు దేనికి? మీరు సుఖపడరు. ఇంకో లేడిస్తే మీకు సంతోషం. ఇలాంటి వాళ్ళు ఈ సృష్టిలో ఉండకూడదు. మీరు నల్లులై పుట్టండి అని శపించాడు. ఆ శాపం వల్లనే మనకు నల్లులొచ్చాయి. వాటి పూర్వజన్మలో తల్లి కూతులు కావటం వల్ల మన నెత్తురు పీల్చినా వాటికి సంతృప్తి లేదు. ఇంకా కుట్టి కుట్టి బాధిస్తూనే ఉంటాయి. కథ సమాప్తం. ఇలాంటి నల్లుల్లాంటి ప్రవర్తన ఉన్న తల్లి కూతుళ్ళని మీరేమన్నా చూసారా? నేను మాత్రం అక్కడక్కడ కొందరిని చూశాను. ప్రజెంట్ ఈ కాలంలో అయితే చాలామందే కనిపిస్తున్నారు. ఎన్ని సుఖాలు భోగాలు ఇచ్చినా కూడా ఇంకా భర్తల్ని వేధిస్తూ ఉన్న భార్యలు చాలామంది ఇప్పుడు కనిపిస్తున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.